ప్రస్తుతము ప్రపంచము ఫోకస్ అంతా కూడా తైవాన్ మీదే ఉందండి. ఎందుకంటే గత 2 రోజులుగా పనిష్మెంట్ డ్రిల్స్ అని చెప్తారు. అంటే లాయ్ చింగ్ టే ఇతను తైవాన్ యొక్క కొత్త అధ్యక్షుడు. ఇతను పదవీ స్వీకరణ కార్యక్రమంలో చాలా ఘాటుగా చైనాను క్రిటిసైజ్ చేశాడు. చైనా, నువ్వు మమ్మల్ని బెదిరించడము ఆపు, నీ గురించి మాకు బాగా తెలుసు, ఒక ఫిట్టింగ్ రిప్లై అనేది మేము ఇవ్వగలము, తైవాన్ ఒక స్వతంత్ర దేశము, దీన్ని గుర్తు పెట్టుకో అని చెప్పి చాలా మీకు హై లెవెల్లో ఇతని స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఇది చైనా వాడికి నచ్చలేదు. కొత్త అధ్యక్షుడు ఏదో మేము చెప్పినట్టు వింటాడుని అనుకున్నారు. మీకు ఇనాగరల్ స్పీచ్లోనే ఇలా మాట్లాడేటప్పటికి ఇతనికి పనిష్మెంట్ ఇవ్వాలి. కాబట్టి పనిష్మెంట్ డ్రిల్ అంటే ఒక సిమ్యులేటెడ్ వీడియోని చైనాకు సంబంధించిన స్టేట్ టెలివిజన్ సిసి ఛానల్ అంటారు, వాళ్ళు విడుదల చేశారు. అంటే ఇదంతా చూడడానికి ఒక వీడియో గేమ్లా ఉంటుందండి. కానీ తైవాన్ అనబడే దేశాన్ని చైనా ఏ రకంగా ఇన్వేడ్ చేయబోతుంది, అంటే ఆ దండయాత్ర ఎలా ఉంటుంది, ఎన్ని యుద్ధ నౌకలను వాడబోతున్నాము, ఎన్ని యుద్ధ విమానాలు, ఎటువైపు నుంచి ఎలా మిసైల్స్ వస్తాయి, చైనా యొక్క రాకెట్ ఫోర్స్ ఎలా ఉంటుంది, దీనిని ప్రత్యక్షంగా తైవాన్ చూడబోతుంది. మీ చుట్టుపక్కలంతా కూడా అంటే 4 కార్నర్స్, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఇవాళ తైవాన్ చుట్టూ చైనా వాళ్ళు మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మీకు ఈస్టర్న్ థియేటర్ కమాండ్కి సంబంధించిన ఒక సైనికుడి చేత చెప్పించారు. మా పార్టీ యొక్క మిలిటరీ కమిటీ, అలాగే మా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఇవాళ ఈ క్షణంలో ఆర్డర్స్ ఇస్తే మేము తైవాన్ పైకి వెళ్ళడానికి, తైవాన్తో యుద్ధము చేయడానికి సర్వము సిద్ధము చేసుకొని ఉన్నాము అని చెప్పి, అంటే ఒక మాక్ డ్రిల్ అనండి, ఒక మాక్ బాంబింగ్ అనండి, మాక్ ఇన్వేషన్ అనండి, ఇది చైనా తైవాన్ మీద చెయ్యబోతుంది. అంటే రష్యా యుక్రెయిన్ అన్నాము, ఇజ్రాయెల్ పాలస్తీనియా అన్నాము, ఇవాళ చైనా తైవాన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వాస్ట్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు ఇండియా యొక్క పెర్సెప్షన్లో చూడండి, అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, రష్యా యుక్రెయిన్ యుద్ధము చేస్తున్నప్పుడు మనం న్యూట్రల్గా ఉన్నాం. ఇవాళ ఇది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధముగా మారింది. అక్కడ కూడా ఏమిటి, ఇజ్రాయెల్ మా మిత్ర దేశమే, ఇరాన్ కూడా మా ఆప్త మిత్రులే, ఇదే కదా మనం మాట్లాడుతున్నాము, ఎన్నో వీడియోస్లో డిస్కస్ చేసాం. కానీ ఇదే చైనా తైవాన్ అనుకోండి, మనం డైరెక్ట్గా చెప్తాం, వీ విల్ డిఫెండ్ తైవాన్ అంటాం. చైనా మా ప్రాథమిక శత్రువు, చైనా మీద దాడులు చేయడానికి భారత్ సర్వము సిద్ధముగా ఉంది. అంటే మనము న్యూట్రల్గా ఉండమండి, తైవాన్ని డిఫెండ్ చేయడానికి ఏం చెయ్యాలో అదే చేస్తాం. ఇప్పుడు చూడండి, ఏప్రిల్ నెల జీ జింగ్పింగ్ అమెరికా వెళ్ళాడు, జో బైడెన్ని కలిశాడు. అప్పుడు ఏంటి మాటలు, నీకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలి అంటే తైవాన్ అనేదే రెడ్ లైన్, ఈ రెడ్ లైన్ నువ్వు క్రాస్ చేయకు అని చెప్పి జీ జింగ్పింగ్ జో బైడెన్తో చెప్తున్నాడు. వెంటనే జో బైడెన్ గారు ఏమన్నారు, అతను ఒక నియంత, డిక్టేటర్, ఇతని మైండ్ అనేది మారదు. మీకు మావో జీడాంగ్ ఏదైతే కలలు కన్నాడో, ఏంటి కళ, తైవాన్ మీద దండయాత్ర, తైవాన్ని చైనాతో కలిపేసుకోవాలి, ఇది వీళ్ళ కళ. జీ జింగ్పింగ్ ఇది చెయ్యడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి అతనితో మాట్లాడి ఒక పీస్ఫుల్ సొల్యూషన్ అనేది ఎవరికి కూడా కుదరదు. అంటే అమెరికా విల్ డిఫెండ్ తైవాన్, ఇండియా విల్ డిఫెండ్ తైవాన్, ఇదే ఇందులో ఉండే మార్పు. అంటే మనం ఒక్కసారిగా ఈ సాక్స్గామ్ వ్యాలీ అనండి, అక్సై చినండి, ఇటువైపు మనం చైనాతో యుద్ధము చేసే అవకాశము 100% ఉంటుంది. భారత్ ఎప్పుడు ఏ దేశం మీద వెళ్ళి యుద్ధము చేసింది లేదు. కానీ ఇవాళ న్యూ ఇండియాలో ఇలాంటివి కూడా మనము చూసే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇది ఎలా చూడాలి అంటే 3 అతి ముఖ్యమైన విషయాలండి. తైవాన్ మీద చైనా దాడులు చెయ్యాలి అంటే తైవాన్ యొక్క ఫైర్ పవర్ని తెలుసుకోవాలి. 24వ స్థానంలో ఉంటారు, కానీ వాళ్ళది పోర్కుపైన్ డిఫెన్స్ అని అంటారు, అంటే ముళ్ళపంది వ్యూహము. సో దీని ప్రకారం ఏంటి, మీకు తైవాన్ చుట్టూర్త వాళ్ళు ఒక వలయాన్ని ఏర్పాటు చేశారు.
చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు తైవాన్ దాకా రావాలి అంటే మీకు అది ఎంత కష్టం అంటే, ఎంత పెద్ద జంతువైనా ముళ్ళ పంది విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకు? ఆ ముళ్ళు ఎలా పొడుచుకుంటాయో అందరికీ తెలుసు. సరిగ్గా తైవాన్ ఇవాళ అలాంటి ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేస్తున్నారు. ఇక రెండవ విషయాన్ని చూశారనుకోండి, అమెరికా వాళ్ళు ఒకవైపు ఫిలిప్పైన్స్, ఇంకొక వైపు జపాన్, ఇంకొక వైపు సౌత్ కొరియా, తైవాన్, ఇక్కడంతా కూడా అతి పెద్ద మిలిటరీ బేసెస్ను ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద వార్షిప్స్, వాళ్ళ యొక్క F-35 విమానాలు, వీటినంతా సిద్ధము చేసుకొని ఉన్నారు. ఏంటి? తైవాన్కి ప్రమాదము అంటే అమెరికా డిఫెండ్ ఇవాళ కూడా అమెరికా ఈ పని చెయ్యలేదు అనుకోండి, ప్రపంచము వాళ్ళని చీకొట్టడం కాదు, ఎవడు కూడా అమెరికాను నమ్మడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అలాంటిది మీరు ఇప్పుడు చూశారనుకోండి, తైవాన్ని మేము పొందే తీరతాము, చైనాతో ఏదో ఒక రకంగా కలుపుకుంటాము. తైవాన్ అంటే చైనాస్ తైవాన్, అది ఒక విడి దేశము కాదు, మా దేశమే అని చెప్పి చైనా వాడు పదే పదే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క మిలిటరీ స్పోక్స్ పర్సన్ ఇదే మాట్లాడుతున్నాడు. ఫారిన్ సెక్రటరీ కూడా ఇదే మాట్లాడుతున్నాడు. తైవాన్ మాదే, దానికి ఎటువంటి స్వతంత్రము లేదు, వాళ్ళకి వాళ్ళు స్వతంత్ర దేశము అంటే మేము ఒప్పుకోము, ఎట్టే పరిస్థితుల్లో తైవాన్ని కలుపుకుంటాము అన్నప్పుడు ఇది ఎంత పెద్ద యుద్ధము మీరు ఊహించగలరా? ఇవాళ వరకు ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, మనం ప్రశాంతంగా ఉన్నాము, మనం మన పనులు చేసుకుంటున్నాం. కానీ తైవాన్ మీద చైనా దండయాత్ర చేస్తే ఫస్ట్ మీరు చూడాల్సింది చైనా యొక్క ఆర్థిక పరిస్థితి. ఎన్నో వీడియోస్లో మాట్లాడుతున్నాం, వాళ్ళు చాలా చాలా వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు. ఈ టైంలో తైవాన్తో యుద్ధం అన్నారనుకోండి, దేశము చిన్నదే, ఆ దేశాన్ని కాపాడడానికి వచ్చే దేశాలు చాలా చాలా పెద్దవి. సో వాళ్ళతో చైనా వాడు యుద్ధము చెయ్యాలి అంటే వాడు రెడీగా ఉన్నాడా? నాకు తెలిసి 100% వాడు లేడు. అయినా కూడా పదే పదే తైవాన్ ఇలా బెదిరించి ఇలా సిమ్యులేటెడ్ వీడియోస్ని రిలీజ్ చేసి ఇలా చెయ్యబోతున్నాము, అమెరికా నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు, మేము అమెరికాను కూడా చూడము, ఎవరు మమ్మల్ని ఎదిరించినా కూడా వాళ్ళ మీద చాలా పెద్ద దాడులు ఉంటాయి, ఇలాగా పదే పదే మాట్లాడడం. ఇప్పుడు ప్రపంచము ఏం చేస్తుందండి? చైనా వచ్చి తైవాన్ మీద యుద్ధము చేసిందనుకోండి, ప్రపంచ దేశాలు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 70% ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా ఎప్పుడు ఎవరి గొడవల్లోకి వెళ్ళరు, ఎవరి విషయాల్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వరు. కానీ ఇక్కడ మాత్రము 100% ఇండియా యొక్క ఇంటర్ఫియరెన్స్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇండియా చైనా మీద యుద్ధము ప్రకటించినా కూడా ఎవ్వరు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో 90% అడ్వాన్స్డ్ చిప్స్, సెమీ కండక్టర్స్ తైవాన్లోనే మీకు తయారవుతూ ఉంటాయి. అలాంటిది ప్రపంచమంతా కూడా ఇవాళ ప్రమాదములో పడిపోతుంది. అలాగే మార్నింగ్ వీడియోలో మాట్లాడాను, 101 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్కి చైనాకు మధ్య వ్యాపారం. అదే మీరు అమెరికాను తీసుకున్నారనుకోండి, 501 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాడు అమెరికాతో 2023, 2024లో వ్యాపారం చేశాడు. సో జస్ట్ అమెరికా భారత్ చైనాతో ట్రేడ్ చేయడం ఆపేశారు అనుకోండి, అప్పుడు చైనా వాడు ఏం చేస్తాడు? 600 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము మీకు అలాగే క్లోజ్ అయిపోతుంది. అంటే ఇంత పెద్ద రిస్క్ చైనా తీసుకోగలదా? ఒక్క తైవాన్ కోసము భారత్ని, అమెరికాని, జపాన్ని, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్ ఇన్ని దేశాలతో వీళ్ళు యుద్ధము చెయ్యగలరా? నాకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ చైనా వాడు తైవాన్ని బెదిరించే తీరుని మీరు చూసారనుకోండి, ఎవరికైనా ఆవేశం వస్తుంది. ఏంట్రా ఇంతలాగా, అంత వాళ్ళని చీప్గా చూస్తున్నావా, అంత బలహీన దేశం అనుకుంటున్నావా? తైవాన్ చిన్న దేశమే అవ్వచ్చు, కానీ వాళ్ళ ఫైర్ పవర్, మిలిటరీ పవర్ మాత్రము చాలా చాలా గొప్పది. దీనిని గుర్తు పెట్టుకొని చైనా నీ యాక్షన్ ఏమున్నా కూడా తీసుకొని చెప్పి మనమైతే భారత్ వైపు నుంచి ఇలాంటి ఒక సందేశము చైనాకు చెప్పాలి. చైనా వాడు ఇవాళ ఎవరి మాట వింటాడు, ఎవరి మాట వినడు ఎవరికీ తెలీదు. యుద్ధము మాత్రము వస్తే చైనా అనబడే దేశము సర్వనాశనం అయిపోతుంది. ఇదైతే ఏ యుద్ధ నిపుణుడైనా ఇమీడియట్గా చెప్తాడు. మరి మీరేం చెప్తున్నారు? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మీ అనాలిసిస్ ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.